ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. అలాగే కాకినాడ నుంచి శ్రీనివాస్ రాస్తున్నారు. పరమాత్మ ఒక్కడే అయినప్పుడు ఇంతమంది దేవతలను ఎందుకు పూజించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు పరమాత్మని పూజించడం అనేది భక్తుడికి చాలా ఆనందాన్ని కలిగించే ఒక అంశం. ఈ ఆనందం కలగడంలో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ మొక్కుబడులు అవి ప్రయోజనాలు కలిగించేవి. ఏ దైవాన్ని పూజించాలి, ఏ ప్రయోజనం పొందాలంటే ఏ దైవాన్ని పూజించాలి అన్నప్పుడు మానవుడికి ఒక చిత్రమైన అభిప్రాయం ఏర్పడింది. సంపద కావాలంటే లక్ష్మీదేవిని ఆరాధించాలి, విద్య కావాలంటే సరస్వతిని ఆరాధించాలి, ఏదో శక్తి కావాలంటే కాళిని ఆరాధించాలి, కష్టాలు తొలగిపోయి అనారోగ్యం తొలగిపోవాలంటే ఆంజనేయుడిని ఉపాసించాలి. ఇట్లా ఒక విధానం మనం ఏర్పాటు చేసుకున్నాం. నిజానికి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా అంటే భారతీయ సంప్రదాయంలో దేవుడు ఒక్కడే, దేవతలు ఎందరో. అది ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఒకే ప్రభుత్వంలో వేరువేరు శాఖలు ఉంటాయి. మనకి రక్షణ సంబంధమైన సమస్య వస్తే రక్షక భట శాఖకు పెడతాం, అది ఒక ప్రభుత్వంలోదే. న్యాయ సంబంధమైన సమస్య వచ్చింది, న్యాయశాఖను ఆశ్రయిస్తాం. లేదు భూమి శిస్తు సంబంధమైన సమస్య వచ్చింది, భూమి శిస్తు సంబంధమైన రెవెన్యూ శాఖను మనం అభ్యర్థిస్తాం. ఒకే ప్రభుత్వంలో వేరువేరు శాఖలు మన అవసరాన్ని బట్టి మన సమస్యని బట్టి ఆ శాఖను ఆశ్రయించి ఆ సమస్యను తీర్చుకున్నట్లుగా పరమాత్మ అంతా ఒకే ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో వేరువేరు శాఖలు ఉన్నాయన్నమాట. సంపదిచ్చేటప్పుడు ఆ పరమాత్మ లక్ష్మీ రూపంలో కనిపిస్తున్నాడు, విద్యను ప్రసాదించేటప్పుడు ఆ పరమాత్మ సరస్వతిగా కనిపిస్తున్నాడు. ఇలా అర్థం చేసుకుంటే వేరువేరు దేవతల్ని ఆరాధించడం తప్పు కాదు. ఎంతమంది దేవతల్ని ఆరాధించినా మన సంప్రదాయం ఏం చెప్పిందంటే ఏ దేవత రూపంలో ఆరాధిస్తున్నప్పటికీ ఉన్నది ఒకే దేవుడని గుర్తుపెట్టుకో. ఆ ఒకే దేవుణ్ణి ఈ రూపంలో నేను ఆరాధిస్తున్నాను. ఒకే పర్యాయం వేరువేరు రూపాల్లో కూడా ఆరాధించవచ్చు, తప్పులేదు. ఇప్పుడు మన పిల్లవాడు ఉన్నాడు, పిల్లవాడికి తల్లిదండ్రులకి పిల్లవాడంటే చాలా ఇష్టం, అబ్బాయి అంటే చాలా ఇష్టం. వాడికి రకరకాల వేషధారణలు వేసి రకరకాల ఛాయాచిత్రాలు ఇంట్లో పెట్టుకుంటారు. వాడు పోలీసు డ్రెస్ ఒకటి వేస్తారు, వాడు ఏదో ఉత్సాహంగా లాయర్ డ్రెస్ ఒకటి వేస్తారు, అయితే స్పోర్ట్స్ డ్రెస్ ఒకటి వేస్తారు. టెన్నిస్ ఆడుతున్నట్టుగా ఒక ఫోటో ఉంటుంది, వీణ వాయిస్తున్నట్టు ఒక ఫోటో ఉంటుంది, గిటార్ వాయిస్తున్నట్టు ఒక ఫోటో ఉంటుంది. ఇన్నింటిలో వేషధారణ వేరుగా ఉంటుంది, వాడి భంగిమ వేరుగా ఉంటుంది, అక్కడున్న విషయాలు వేరుగా ఉంటాయి, కానీ అన్నింటిలో ఉన్నది ఒకడే. వివేకానంద స్వామి ఒక గొప్ప మాట చెప్పాడు. తన ఇంటి యజమానిని తప్ప మరొక్కరిని ఎవ్వరినీ ఇంటిలోకి రానివ్వని పెంపుడు కుక్క చాలా గొప్పది, విశ్వాసపాత్రమైంది. కానీ ఆ కుక్కకు తెలుసు తన యజమాని మారువేషం వేసుకొస్తే మరెవడో అనుకోదు, తోక ఊపుతూ విశ్వాసంగా అతను అనుసరిస్తుంది, కానీ అడ్డుపడదు. నీ దైవము, నీ ఆరాధ్య దైవం, నీ ఇష్టదైవం ఆయన మంచి నటుడు, ఎప్పుడు ఏ వేషం మారుస్తాడో తెలియదు. ఇందాక మురళి పట్టుకున్నాడు, ఇప్పుడు కోదండం పట్టుకున్నాడు, మారిపోయాడు అనుకోకు. మురళి పట్టుకున్న నీ ఇష్టదైవం ఇప్పుడు కోదండం పట్టుకున్నాడు, కోదండం పట్టుకున్న నీ ఆరాధ్య దైవమే ఇప్పుడు త్రిశూలాన్ని చేత ధరించాడు అనేది నువ్వు అర్థం చేసుకోవాలయ్యా, లేకపోతే కుక్కకున్నపాటి తెలివి లేనివాడివి అయిపోతావు అని హెచ్చరిక చేశాడు వివేకానంద స్వామి. మనకు వివేకాన్ని ఆనందాన్ని ఇచ్చే ఆ మహానుభావుడి ప్రబోధం సమస్త భారతీయ సంస్కృతి యొక్క సారం. ఈ సారాన్ని మనం భావిస్తే మనకేమర్థం అవుతుందంటే వివిధ రూపాల్లో దేవతను ఆరాధించడం తప్పేం కాదు, కానీ ఇంతమంది దేవుళ్ళు ఉన్నారని మాత్రం అనుకోవద్దు. దేవుడు ఒక్కడే, దేవతలు ఎందరో. అందుకని ఎంతమంది దేవతలను ఆరాధించినా తప్పులేదు, కానీ దేవత ఆరాధన పేరుతో ఉన్న ఇంతమంది దేవతలు లేరు, ఉన్నది ఒక దేవుడే. ఆ దేవుడే ఇన్ని రూపాల్లో ఉన్నాడు అని మనం గుర్తించినప్పుడు ఒకళ్ళని ఆరాధించినా ఇబ్బంది లేదు, ఎంతమందిని ఆరాధించినా ఇబ్బంది లేదు. ఇది మాత్రం, ఈ అవగాహన మాత్రం అవసరం. వారి అభిరుచిని బట్టి ఒకళ్ళకి ఒక దేవుడిని ఆరాధిస్తే చాలు అనిపిస్తుంది, ఒకరికి పూజా మందిరం నిండా వివిధ దేవతామూర్తులు ఉంటే ఒక సంతృప్తి కలుగుతుంది, తప్పులేదు. కానీ వీళ్ళు వేరువేరని మాత్రం అనుకోవద్దు, అది గుర్తుపెట్టుకోవాలి.